రెడీగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తెచ్చుకోవాలని అక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసుకుంటూ అలాంటి నాయకుడు మళ్ళీ కావాలని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు. ప్రజలు తీసుకొచ్చుకుంటారు. వాళ్ళల్లో వాళ్ళ గొడవలకి పిల్లి ఎలక కొట్టుకున్నట్టుగా ఆ గొడవల నుంచి లబ్ధి పొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరుకునేటటువంటి చిన్న పార్టీ కాదు సార్. 40% ఓటింగ్ తోటి దమ్ముగా కండవా వేసుకొని తిరుగుతా ఉన్నాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటివన్నీ కూడా అవసరం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి సినిమాలో, కానీ ఎక్కడ అరవాలో ఎక్కడ అరవకూడదో బాగా తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు వేణన్న చెప్తా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో చలి కాసుకోబోతుందంట, లేకపోతే అదంట ఇదంట అని. వేణన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒకటి అంటే తప్పితే ఇప్పుడేదో పదవుల పందారం అని అయ్యో చెప్తా ఉన్నారు కదా, వాటి కోసం ఏదన్నా ఆశపడుతూ అన్న ఏదన్నా మాట్లాడుతూ ఉన్నాడేమో కానీ అలాంటి ఏమీ అనుకోవాల్సిన పని లేదన్నా. నీకేమీ పదవి ఇవ్వరు, నిన్ను అలానే ఉంచుకుంటారు, ఇబ్బంది ఏమి లేదన్నా. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏందో, జగన్మోహన్ రెడ్డి గారి సరుకేందో నీకు బాగా తెలుసు. 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎలా వచ్చిందో, ఏ మిషన్లు తీసుకొచ్చినో, ఏ ఈవీఎంలు తీసుకొచ్చినో, ఏం జరిగిందనేది ప్రజలకు తెలుసు. అలాగే ఉత్తరాది అహంకారం అన్న సౌండ్ ఎక్కడికి పోయిందండి? ఉత్తరాది అహంకారం అన్న సౌండ్ ఎందుకని? కూరగాయల రేట్లు పెరిగితే ఎందుకని సౌండ్ పెరగట్లేదు పవన్ కళ్యాణ్ గారిది? ఎందుకని కరెంటు బిల్లులు పెరిగితే పవన్ కళ్యాణ్ గారు నోరు ఎందుకు పెగలటం లేదు? ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీలను కానీ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను కానీ నెరవేర్చకపోతే ఎందుకని పవన్ కళ్యాణ్ గారి సౌండ్ పెరగట్లేదు? ఎందుకని చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారితో స్నేహం చేయొద్దు, వారికి మొహమాటానికి కూడా పనులు చేయొద్దు, వారికి ఏ పథకాలు కూడా అందడానికి వీలు లేదని ఒక ముఖ్యమంత్రి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి బహిరంగంగా మాట్లాడితే ఏంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన నాయకుడా లేకపోతే నటుడా? ఎక్కడ అవసరమో ఎక్కడ అవసరం లేదో చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోయడం కోసం 10 జెండాలు మోసి ఆ అనుభవాన్ని అంతా రంగరించి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి నేనే కారణం అని చెప్పేసి చెప్తా ఉంటూ దేశం వాళ్ళు మాట్లాడలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వీటన్నిటిని చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీల మెట్ల కానీ, ప్రత్యేక హోదా మీద కానీ, రాష్ట్ర ప్రజల కోసం కానీ మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఇంకా కావాలంటే వాళ్ళన్నకి మొన్న ఈ మధ్య ఎమ్మెల్సీ ఇస్తారో ఎవరో అన్న డౌట్ తోటి 1 వారం రోజులు దేవాలయాల చుట్టూ తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారికి సైతం కూడా అందుబాటులో లేకుండా మౌనం వహించారు. ఆ మౌనం వహించేటప్పుడు మాత్రం స్వలాభం ఉంటే తప్పితే మౌనం వహించేటటువంటి మనిషి కాదు అనేది ఊసరవెల్లికి మారుపేరుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లే. ఈరోజు కాశీనాయన క్షేత్రానికి సంబంధించి సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్ర తిరిగేటప్పుడు ఆ ఏరియాలో ఎక్కడ పట్టిన కాశీనాయన క్షేత్రాలు ఉండేవి. మనకి ఇక్కడ గుంటూరు వాళ్ళకి, ఆంధ్ర ఇటుపక్క వాళ్ళందరూ కూడా అసలు కాశీనాయన క్షేత్రం అనేది మనకు పెద్దగా తెలియదు. కానీ ఎంత సెంటిమెంట్ అంటే అక్కడ ఉన్నటువంటి వారు భోజనం చేయడానికి అటు పక్కకి వెళ్తే ఆయన్ని దేవుడిగా చూసుకొని అంత దగ్గరగా, ఎందుకంటే అప్పట్లో తినడానికి జరగనప్పుడు కూడా ఆయన ఎంతో ఏర్పాటు చేసి ఆ క్షేత్రాలని ఏర్పాటు చేసి అక్కడంతా కూడా చేస్తే ఆ సెంటిమెంట్ని కూడా చూడకుండా హిందూయిజం మీద దాడి చేసినంతగా ఇవాళ అటవీ శాఖలో కలిసింది అని చెప్పేసి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 2023లో ఆల్రెడీ ఇది అటవీ శాఖలో ఉన్నది ప్రత్యేక కారణంతో దీన్ని